ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసంగా ఉంది? ఇన్ని వైద్య కళాశాలని ప్రైవేటీకరణం చేయడం వల్ల మెరిట్ స్టూడెంట్లు నష్టపోతారు. రెండోది ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తులు తమకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతారు. ఎందుకంటారు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా నిరుపేద విద్యార్థి వైద్య విద్య చేయాలంటే ఇప్పుడు ఎలాగ మరి? అదేనండి మనకి పట్టిన గ్రహణం. ఎందుకంటే పేదలు బతకాలి, ప్రైవేటు రంగంగా చేస్తే పేదలు ఎక్కడ బతుకుతారండి? పేదలు బతకలేరు. ప్రైవేటు రంగం చేస్తే పేదలు బతకలేరు. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం నడిపిస్తే ఏంటి పేదలు బతుకుతారు, దాని మూలంగా సీట్లు వస్తాయి, ఏంటి పేద విద్యార్థులు బతకగలుగుతారు, చదువుతారు. మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకు కార్పొరేట్ సంఘాలు వాళ్ళ పేర్లతో విడిగిని కాపాడుకోవడానికి వాళ్ళయ్యే డబ్బు ఆశ చూపించి మేము చేస్తాము అని చెప్పేసి వస్తున్నారు ముందుకి. కానీ అది కరెక్ట్ కాదు. అదే జగన్ ఉంటే ఈ పాటి గుబ్బ కూడా తొక్కడిచ్చేవాడు కాదు. ఈరోజు మన చంద్రబాబు గారు ఏంటి ప్రైవేటీకరణ చేస్తున్నట్టే అది అడ్డుకుంటున్నాడు జగనన్న. అది మా అందరికీ పిలుపునిచ్చాడు. పేదలు బతకాలని చెప్పి పేదోడు చదువుకోవాలి, విద్య సాధించాలి. డాక్టర్ అనేది పేదోడు అవుతే తోటి పేదోడికి జాబ్ చూస్తాడు అని చెప్పి అన్నయ్య సంకల్పంతో అందరికీ మెడికల్ కాలేజీ తెప్పించాడు. ఆ 17 మెడికల్ కాలేజీలు తెప్పించి ఏంటి 7 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు అవి జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ కట్టారని చెప్పేసి స్పీకర్ గారు వీళ్ళంతా అడిగారు, ఏంటి అనిత గారు వీళ్ళంతా అడిగారు. అందరికీ ఒక్కోటి చూపిస్తున్నాడు. మొన్న నిత్యాపురం వెళ్ళారు, మొన్న వెళ్ళి చూపించాడు. అలాగే మెడికల్ మన బందరు వెళ్ళాము, చూపించాము. అందరికీ చూడండి, మీరు చూసి ఎక్కడ కట్టారో, ఎక్కడ జియో పాస్ చేయలేదని చెప్పారు మీరు, ఆ జియో కూడా చూపించాడు. మీరు మాత్రం పేదలకు అన్యాయం చేయకూడదు. ఒక మెడికల్ అనేది ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక హాస్పిటల్కి వెళ్తే కాళ్ళు నొప్పి హాస్పిటల్కి వెళ్తే ఏంటి ఒక కాళ్ళు నొప్పి వెళ్తే 500 ఓన్లీ ఫీజు అడిగాడు. ఆ ఫీజు అడిగితే ఎక్కడి నుంచి కొడతాడు పేదోడు ఎక్కడి నుంచి కడతాడు? అదే పేదోడు చదివాడు అనుకోండి, మెడికల్ హాస్పిటల్ పెట్టి ఏంటి ఆ హాస్పిటల్లో కొద్దిగా పేదలకు అన్యాయం లేకుండా చూసేవాడు. అదే కార్పొరేటర్ సంఘాలకు ఇచ్చేసి మాకు ఈ పరిస్థితికి ఈ పేద వాళ్ళకి వైద్యం అందరికోకుండా చేస్తున్నారు. కాబట్టి అది మనకి పట్టిన ఆంధ్రప్రదేశ్ పట్టిన గ్రహణం, ఒక గ్రహణం కింద కూడా మనం ఆలోచిస్తున్నాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మరి నేను ఒకటే మాట చెప్తున్నాను స్వామి, ఒకటే మాట. ప్రైవేట్ రంగం చేయటం చాలా తప్పు. ఇది మాత్రం మీకు తీవ్రంగా ఖండిస్తున్నాము. మెడికల్ కాలేజీలో మీకు పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకనే మన పిల్లలు కూడా చదువుతున్నారు, మన తోటి పిల్లలు కూడా. అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నారు. అది కూడా ఆలోచించండి. అదే సీటు ₹1 కోటి పెట్టి మనం కొనలేము. కొనకపోతే మెడికల్ బాగా చదువుకున్న ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా డబ్బులు పెట్టాలంటే మెడికల్ కాలేజీలో మన వల్ల కాదు. ఇప్పుడు మనం పెట్టలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేట్లు ఇవన్నీ పెరిగిపోయి ఏంటి గ్యాస్ రేటు పెరిగింది, కరెంట్ రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగిపోయి అలాగే సీట్ రేట్లు పెంచేస్తారు. ఎక్కడి నుంచి కట్టాలి స్వామి మెడికల్ సీటు చదువుకోవాలంటే ₹1 కోటి కావాలి, ₹1,50,00,000 కావాలి. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాంపుల్ చేస్తే ఎక్కడి నుంచి తేవాలి? ₹10 ఉచితంగా బస్సు ఇచ్చారు. బస్సు ఇచ్చినంత మాత్రాన ఆడవాళ్ళకి ఏమైనా ఉరికింది లేదు. గ్యాస్కి డబ్బులు వేస్తాడు, గ్యాస్ డబ్బులు వేయట్లేదు. ఏంటి కాదు గ్యాస్ డబ్బులు వేయట్లేదు. ఇటు పెన్షన్లు పెంచారు, పెన్షన్లు సగం తీసేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి? అన్ని కొరత పెట్టి వాళ్ళ ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చేసి ఆ డబ్బంతా మీరు ఎక్కడికో కార్పొరేట్ సంస్థలకు పెడతారంటే ఎవరి వల్ల అవ్వదు. ఏంటి స్టోర్లు తీసేశారు. అదే ఆ స్టోర్లు తీసేశారు. ఒక ఆడపిల్ల పని మానుకుని స్టోర్ కాడేళ్ళు నుంచుని స్టోర్ తీసుకుంటుంటే ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక బొత్తగా వాళ్ళంతా ఇప్పుడు మనవాళ్ళు ఉండరు, మనవరాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ముసకోళ్ళు. వాళ్ళు ముసలోళ్ళకి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించండి. స్టోర్ కూడా అంత దారుణంగా తీసేసి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు. అవన్నీ ఏమీ కాదు. జగనన్న రావాలి, మళ్ళీ పేదలకి విద్య వైద్యం అంతా మొత్తం అందరికీ రావాలి. ఇది మాత్రం జనాభా సంకల్పం. వైద్య కళాశాలని ప్రైవేటీకరణం చేయడం వల్ల పేద విద్యార్థులు కూడా కోల్పోతారు. ₹1 ఫీజు అంటున్నారు. మరి రేపు ఎలా? ₹2 బియ్యం, రూపాయి బియ్యం ఇస్తున్నారు. కానీ ఎందుకండి ఆటో కిరాయిలు లేవు, ఫ్రీ బస్సులు, పిల్లలు ఫీజులు కట్టుకోలేక రోగాలు వచ్చి నానా బాధలు పడుతున్నామండి. ఇంటి అద్దె కట్టుకోలేక ఇల్లు సామాను బయట వేసుకుంటున్నాం. ఎందుకండి ఫ్రీ బస్సులు? ఎందుకండి రూపాయి బియ్యం ఎవరు తింటారండి? రోగాలు వచ్చి నిన్నగాక మళ్ళీ తీసేశాడు ఆరోగ్యశ్రీ కార్డు. ఇప్పుడు మా అమ్మగారికి 1,50,000 కావాలి. ఇప్పుడు ఎక్కడ తెస్తామండి మేము?
ఈ 2000 ఇలువ చేయలేను, 1,50,000 ఎవడిస్తాడు మా బతుకులకి? ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే ఇక అక్కడ చేయించుకోవచ్చు. ఏదో చూపించుకుంటాం కదా, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నది కూడా ఇప్పుడు రికమెండేషన్లు కావాలంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎందుకు వచ్చిన గోళ్ళు మాకు చెప్పండి. చిన్న చిన్న పిల్లలు 5వ సంవత్సరం పిల్లలు ఇళ్లలో కూర్చోబెట్టుకున్నాం, ఫీజులు కట్టుకోలేక, ఆటో కిరాయిలు లేక 200 ఇస్తానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నామో మేము. మాకైతే మగోళ్ళు ఏడుస్తున్నాం. ఇవాళ 18, 19 రోజులు ఇంట్లో రూపాయి ఇవ్వలేక లేవు కిరాయిలు, ఏం చేయమంటారు? ఆ ఆటో వాళ్ళకి అద్దె కట్టకపోతే వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు ఇళ్ళ మీదకి. ఏంటి పరిస్థితి చెప్పండి? కనుక ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్యం ఎలా అంటే? అది పేదవాడికి వైద్యం ఎలాగ చెప్పండి మీరు? నిన్నగాక వారం అయ్యింది, మన కృష్ణ హాస్పిటల్లో ఉన్నాడు, మా అమ్మగారు. మా తమ్ముడు నిన్న చేర్పించి వచ్చాం మళ్ళీ. వాళ్ళేమో రికమెండేషన్ తీసుకోవాలి, ఒంటికి నీరు వచ్చేసింది, తీయమంటున్నారు. ఏం చెప్పండి పరిస్థితులు? కొద్దిగా ఇదైనా చేయండి. ఆ స్టోర్కి వెళ్తున్నాం, లైన్ నుంచి ఉంటున్నాం, షుగర్ మనుషులు ఎందులో తోసేస్తారో, ఏ తిరిగిపోద్దో తెలీదు. కూర్చోవలసిందేగా, కొడుకులు కోడలు ఎడితేనేగా మేము ముద్ద తినేది. ఎవడ పెడతాడు మాకు? గతంలో చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు అవ్వట్లేదు. అవి కూడా తీసేసారు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ అంటారు. మరి ఇటు పక్క ప్రైవేటీకరణకి వెళ్తే మరి ఎలాగా ఏంటి చెప్పండి మా పరిస్థితులు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తాం? మా బాధలు ఏంటి చెప్పండి? రోజు 500 సంపాదించుకునేవాడు 3 లక్షలు అంటే అది ఇబ్బంది కదా. రోజుకి 500 సంపాదించుకున్న వాళ్ళు 3 లక్షలు, 4 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తామండి? ఇంటద్దులో కట్టుకుంటాం, కరెంటు బిల్లులే కట్టుకుంటాం. కరెంటు బిల్లు మహా 3,000 వస్తుంది మాకు. మా బతికెంత, మేమెంత? మీరు చెప్పండి. మా పరిస్థితులు అయ్యి కొద్దిగా మీరే ఏదో న్యాయం చేయాలి. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళు మందులు కొనుక్కోలేక అక్కడ తీసుకుంటూ ఉంటారు. మరి ఆ విధానం కొనసాగిస్తే మంచిదే కదా అందరూ కదా. మరి పేదవాళ్ళం మేము ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తే మాకు మందులు ఇస్తే మేము ఏదో కొన్నాళ్ళు బతుకుతాం కదా, ఆ పిల్లలకి అండగా ఉంటాం కదా. చిన్నపిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. వాళ్ళు చూసి ఎవరు పెడతారండి? ఒక ఇంటి కుటుంబం వెళ్ళి ఒక కుటుంబం చూడాలి, ఎవరు చూస్తారు చెప్పండి మీరు? అదే ప్రభుత్వ హాస్పిటల్ మందులు ఇచ్చారని ఏదో మేము కూలో నాలో మేము చేసుకొని బతుకుతాం కదా. ఏంటి వాళ్ళకి 500 వస్తే మాకు 200 ఎవడైనా ఇస్తాడు? ఏ కప్పులు కడుక్కున్నానా? అది మా పరిస్థితులు. వచ్చి సంవత్సరంన్నర పైన అవుతుంది. మరి ఒక పక్క పథకాలతో పాటు ఈ వైద్యం సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తే మరి పేదవాడికి వైద్యం ఎలాగ? గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది, అది కూడా చెల్లించలేక డబ్బులు తీసేశారు కదా, మరి ఏంటి పరిస్థితి? అసలు వీళ్ళు ప్రభుత్వం ఏమో కానీ అసలు వీళ్ళ వల్ల ఎటువంటి అన్ని నష్టాలే అండి. అసలు మాకైతే అసలు హాస్పిటల్ గురించే కానీ, స్కూల్లే కానీ, కాలేజీలే కానీ, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళ వల్ల అంత నష్టాలే జరుగుతుంది తప్ప మాకు వచ్చే లాభాలు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ అన్నారు, అది కూడా తీసేశారు. ఎందువల్ల అసలు చేస్తున్నారో, ఏం ఆశయం చేస్తున్నారో మాకైతే తెలియదు పూర్తిగా. అయితే కనీసం పింఛన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంగవైకల్యంగా ఉన్నవాళ్ళు, వికలాంగులు ఇంటికి వచ్చి ఇస్తారు, ఆ పరిపాలన ఇచ్చేవాళ్ళు ఇంటికి కూడా రావట్లా. మీరు రండి మేము ఇస్తామంటున్నారు. ఇంత దారుణమైన, ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అసలు ఎంత తొందరగా తీసేస్తే అంత బాగుండదు అనిపిస్తుంది మాకైతే. మరి ఒక పక్క చూసుకుంటే ఆరోగ్యశ్రీ కనుక ఉండుంటే ఈ లెక్కను చూసుకుంటే ఎంతోమందికి ఉపయోగపడేది. మరి ఇప్పుడు ఇది తీసేసి ప్రైవేటీకరణకు వైపు వెళ్తే పరిస్థితి ఏమంటారు? మరి పేదవాళ్ళు రోజుకి 200-300 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఒక 500 వరకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్షల్లో వెచ్చించి ప్రభుత్వ హాస్పిటల్లో అంటే ఫ్రీ, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేరు కదా లక్షలు. ప్రైవేట్ హాస్పిటల్లోని కనీసం ఏ మాత్రం అసలు స్పందించట్లేదండి. ఎవరు కూడా హాస్పిటల్లో ఎవరు స్పందించట్లేదు. ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ అయినా, ఏ హాస్పిటల్ అయినా సరే డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. అందరూ 100కి 90% అద్దెన్నోళ్ళే ఉన్నారు. అద్దె కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, జీవనోపాధి సాగించాలా, ఎన్ని కట్టుకుండా పోయి మనం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలా? ప్రతి దానికి చిన్న రోగానికి కూడా వేలు పెట్టండి, ఎక్కడి నుంచి పెడతారు? ఎలా పెడతారు? ఏం ప్రభుత్వం అండి అసలు? డబ్బులు తీసుకున్నారు 2 లక్షలు ఒక అబ్బాయికి. చాలా ఇబ్బంది కదా. తొందరగా ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసేసి మా జగన్ ప్రభుత్వం ఇస్తే చాలా మంచిదే మేము కోరుకుంటున్నామండి.